Hello everyone, welcome back to our course, our Python course in Telugu. మనం ప్రీవియస్ క్లాస్లో సెట్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం డిక్షనరీస్ ఇన్ పైథాన్ గురించి నేర్చుకుందామండి. సో వాట్ ఈస్ డిక్షనరీ? డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీ అంటే కీ వాల్యూ పేర్ కలెక్షన్ అంటామండి. సింపుల్గా చెప్పాలంటే ఒక కీకి ఒక వాల్యూ ఉంటుంది, డేటాని ఆర్గనైజ్డ్గా స్టోర్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అప్పుడు బెటర్గా అర్థమవుతుంది. స్టూడెంట్ అని ఇచ్చాను. స్టూడెంట్ ఈక్వల్ టు ఇది సెట్ కాదా, ట్రల్లీ బ్రష్ యూస్ చేస్తామండి. చూడండి, మేము క్లియర్గా చూస్తే ట్రల్లీ బ్రష్, ఇది ట్రల్లీ బ్రష్ ఇవ్వాలి. ఇప్పుడు సెట్ కూడా నేమ్ ఈక్వల్ టు సెర్చ్ ఏజ్ 25 కోర్స్ ఈజ్ టు పైథాన్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అని ఇచ్చాం అనుకోండి. నేను ఆల్రెడీ ఇది ఇచ్చాను కాబట్టి సజెషన్స్ చూపిస్తుంది. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అని ఇచ్చాను అనుకోండి. ఇది ఒక డిక్షనరీ. ఇక్కడ నేమ్ ఏజ్ కీస్ అండి. మరి సెర్చ్ 21 అనేవి వాల్యూస్ అండి. ఏజ్ 25 కాదు, 21 అని ఇచ్చాను. ఇక్కడ నేమ్ ఏజ్ అనేది కీస్ అండి. సెర్చ్ 21 పైథాన్ అనేది వాల్యూస్ అండి. సో టీ ఈస్ టు వాల్యూస్ ఆ రూపంలో ఇది ఉంటుందండి. సో ఇది వన్స్ రన్ చేస్తే చూడండి ఏమొస్తుంది. నేమ్ సెర్చ్ ఏజ్ 21 కోర్స్ పైథాన్. ఓకే, క్లోజ్ చేయాలంటే చెప్పాను కదా, ఈవెన్ పాత హిస్టరీ మొత్తం క్లియర్ అయ్యడానికి సిఎల్ఎస్ నొక్కుతామండి, అంతే క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమొచ్చింది చూడండి. నేమ్ సెర్చ్ ఏజ్ 21 కోర్స్ పైథాన్. సో క్లియర్గా వచ్చింది కదా. అందులో మనకి ఏ స్టేట్ స్టోర్ చేసాం దాని డేటా మొత్తం వచ్చేసింది. నేమ్ సత్య ఏజ్ 21 కోర్స్ పైథాన్ ఇలా వచ్చిందండి. ఇక్కడ నేమ్ ఏజ్ అని కీస్ అండి. సత్య 21 పైథాన్ అనే వాల్యూస్. అంటే ఈస్ట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి కీస్ అండి, రైట్ సైడ్ ఉన్నవి వాల్యూస్ అంటారు. సో ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి వాల్యూస్ అనేది చెప్తానండి. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ నేమ్ అని ఇచ్చాం అనుకోండి, ఏమొస్తుంది? ఆ నేమ్ కాలంలో ఏం స్టోర్ అయింది? సత్య అని స్టోర్ అయింది కదా, ఇది వాల్యూ అంటాం, కీస్ అంటాం. సో స్టూడెంట్ ఆఫ్ కీ ఇచ్చాం, కీ నేమ్ అని ఇచ్చాం. సో నేమ్ అనే పర్టికులర్ నేమ్లో ఏం స్టోర్ అయింది? సత్య అని స్టోర్ అయింది. సో అవుట్పుట్ అనేది మనకి సత్య అని చూపిస్తుంది. చూడండి, సో సత్య అని వచ్చింది, చూసారా? అదే మీరు ఇక్కడ ఏజ్ అని ఇస్తే 21 అవుతుందండి, కోర్స్ అని ఇస్తే పైథాన్ అని వస్తుంది. ఏజ్ చూసారా, ఏజ్ అని 21 వచ్చింది, 21 ఇయర్స్ అని. ఓకే, అలా మీరు కీస్ని యూజ్ చేసుకుని వాల్యూస్ అని మనం తీసుకోగలం. ఇక్కడ వాట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ఎలా యాడ్ చేయాలో చెప్తాను. న్యూ వాల్యూ ఎలా యాడ్ చేయాలో చెప్తానండి. ప్రింట్ అనే కామన్, ప్రింట్ కూడా తీసేద్దాం అండి. ఇక్కడ మనం స్టూడెంట్ కదా, స్టూడెంట్ టేబుల్లో
స్టూడెంట్ నేమ్ ఇచ్చాను. సో నేమ్ గోపాల్ అని ఇచ్చానండి. ఇప్పుడు ఇప్పుడు ఏంటి అవుద్ది, యాడ్ అవుద్ది కదా, చూద్దాం ఏమవుద్దో. ఇది మీరు జస్ట్ ఇట్లా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఏమవుద్దో మీకు తెలుస్తుంది అప్పుడు. అంటే చెప్పే దాంట్లోనే మీరు ప్రాక్టీస్ చేస్తే బాగా ఫీడ్ అవుద్ది బ్రెయిన్లో. అదండి. నేమ్ ఈక్వల్ గోపాల్. ఓకే, ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేస్తే మనకు తెలుస్తుంది. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమొస్తుంది, మనం ఏ వాల్యూస్ ఇచ్చామో అది వస్తుందండి. సెర్చ్ ప్లేస్లో గోపాల్ అవుతుందండి. చూసారా, నేమ్ గోపాల్, ఏజ్ 21, కోర్స్ పైథాన్ ఇలా వచ్చిందండి. సో అలా మనం అప్డేట్ చేస్తామండి. ఈ విధంగా మనం అప్డేట్ చేస్తామండి. ఇప్పుడు ఎలా రిమూవ్ చేయాలో చెప్తానండి. స్టూడెంట్ డాట్ పిఓపి మనం కోర్స్ తీసేద్దాం అనుకుంటున్నాం అండి. కోర్స్ అనే కాలం తీసేయాలనుకుంటున్నాం. ఇప్పుడు స్టూడెంట్లు ఏమోమన్నది తెలుస్తుంది. ప్రింట్ ఇచ్చాం కదా, చూసారా ఇక్కడ కోర్స్ అనేది పోయింది. ఓన్లీ నేమ్ ఏజ్ మాత్రం చూపిస్తుంది. నేమ్ సెర్చ్ ఏజ్ 21. ఓకే, సో పాప్ అనే మెథడ్ యూస్ చేసి మనం రిమూవ్ చేయొచ్చండి. ఏదైనా రిమూవ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టేబుల్లో మనం రిమూవ్ చేయాలన్నా అయిపోద్దండి పాప్ యూస్ చేస్తే. అండ్ మీరు చేస్తున్నప్పుడు స్పెల్లింగ్స్ చూసుకోవాలండి కరెక్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చాను, ఇక్కడ స్టూడెంట్స్ అని ఇచ్చాను అనుకోండి, అది మనకి ఎర్రర్ అని వస్తుంది. చూడండి, ఎస్ అనేది చేస్తే రెడ్ మార్క్ వచ్చింది అంటే ఎర్రర్ అన్నది. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది డిఫైన్ చేయలేదు అని వస్తుంది. మనం డిఫైన్ చేసింది స్టూడెంట్ కదా, స్టూడెంట్స్ కాదు. సో రెండు డిఫరెంట్ అండి, స్టూడెంట్ అయినా స్టూడెంట్స్ అయినా. అంటే మనం చెప్పేటప్పుడు రెండు ఒకటే, కానీ ప్రోగ్రామింగ్ వచ్చేసి రెండు డిఫరెంట్ అండి. స్టూడెంట్ వేరు, స్టూడెంట్స్ వేరు అండి, టోటలీ డిఫరెంట్ అండి. ఇప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తానండి, ఇందులో డిక్షనరీస్లోనే ఇంపార్టెంట్ మెథడ్స్ చెప్తాను. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ నేమ్ కడితే ఏమొస్తుంది, సత్య అని వస్తుంది కదా. రన్ చేసి చూపిస్తాను. రన్ రన్ కోడ్ సత్య అని వచ్చింది, చూసారా. సో మనం ఒక టేబుల్ కాలం యూస్ చేస్తే ఆ కాలంలో ఏముందో కూడా మనకు తెలిసిపోద్దండి. సో నేమ్ అనే కాలంలో ఏముంది, సత్య అని ఫీడ్ అయ్యింది, సేవ్ చేసి ఉంది. సో కాబట్టి మనకి నేమ్ అని పెడితే చాలు, సత్య అని వచ్చేస్తుంది. అది ఏజ్ పెడితే 21 వస్తుంది, కోర్స్ పెడితే పైథాన్ అని వచ్చేస్తుంది. సో అలా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. ఇది మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వాల్యూస్ కూడా యూస్ చేసి ఎలా చేయాలి చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్ డాట్ వాల్యూస్ చేస్తుందిగా,
రన్ చేస్తే ఏమొచ్చింది చూడండి. ఓన్లీ డిక్షనరీ వాల్యూస్ మాత్రం వస్తుందండి. సెర్చ్ 21 పైథాన్, ఓన్లీ వాల్యూస్, ఈ వాల్యూస్ అని అంటారు. సెర్చ్ 21 పైథాన్ అవి మాత్రం వచ్చింది చూసారా. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది కీస్ అండి, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అండి. అంటే మనం వాల్యూస్ రావాలి కాబట్టి వాల్యూస్ ఫంక్షన్ యూస్ చేస్తే ఓన్లీ వాల్యూస్ మాత్రం వచ్చిందండి. ఇలా మీరు డిక్షనరీ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్స్. మనం ఇప్పుడు ఐటమ్స్ ఎలా కొనుక్కోవాలో చెప్తానండి. ఐటమ్స్, ఓకే. ఐటమ్స్ ఫంక్షన్ అండి, ఐటమ్స్. సో మీరు ఇది 2-3 టైమ్స్ చేస్తారని మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇవి స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. పైథాన్ వాడు ఎలా పెట్టాడో అనేది దాన్ని బట్టి మీరు ప్రోగ్రామింగ్ చేస్తాడో అని వస్తుందండి. ఇప్పుడు ఐటమ్స్ అని పెట్టి ఐటమ్ అని పెడితే రాదండి. ఐటమ్స్ అయితే ఐటమ్స్ అని పెడితేనే వస్తుందండి. ఇది మొత్తం డిక్షనరీ ఐటమ్స్లో ఉన్నవన్నీ చూపించేస్తుందండి. ఇట్ నేమ్ సెర్చ్, ఏజ్ 21, కోర్స్ ఏమి ఇచ్చాం పైథాన్, ఇలా మొత్తం డిక్షనరీ మొత్తం వస్తుందండి. ఐటమ్స్ వస్తే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. అంటే ఐటమ్స్తో పాటు ఏం వాల్యూస్ ఇచ్చామో అవి కూడా వస్తున్నాయండి. నేమ్ ఏమి ఇచ్చాం, సెర్చ్ అని ఇచ్చాం, సో సెర్చ్ అని ఫీడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఏజ్ ఏమి ఇచ్చాం, 21 ఇయర్స్ అని ఇచ్చాం. 21 కోర్స్ ఏమిటి ఇచ్చాం పైథాన్ అని ఇచ్చాం. సో ఇలా చూపిస్తుంది ఐటమ్స్ ఫంక్షన్ యూస్ చేస్తే. ఇప్పుడు మీకు లూప్ 3 డిక్షనరీ అనేది టైం చెప్తానండి. ఫర్ కీ సో లూప్ యూస్ చేసి డిక్షనరీస్ ట్రావర్స్ చేయవచ్చండి. ట్రావర్స్ అంటే అర్థం ఏంటంటే మనం ప్రతి ఎలిమెంట్ కూడా మనం అవుట్పుట్లో చూపించవచ్చండి. ఇప్పుడు ఇలా మనం రన్ చేసాం అనుకోండి, నేమ్ సెర్చ్, ఏజ్ 32, గ్రేడ్ ఏ, ఇలా మనం అందులో ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఇందులో సింపుల్గా చూపిస్తుందండి. మనం అవుట్పుట్లో చూసి చదవడం చాలా ఈజీ అండి. అదే మనం ఇందులో ఇక్కడ చదివితే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నంత ఈజీ ప్రోగ్రామ్ మనం కంపెనీస్లో చేయము కదా. సో కంపెనీలో కొంచెం కష్టంగా ఉంటుంది, అప్పుడు మీకు కష్టంగా ఉంటుందండి. ఇక్కడ మీకు అర్థం అవడానికి నేను సింపుల్ ఇచ్చాను. నేమ్ ఈక్వల్ సెర్చ్, ఏజ్ ఈక్వల్ 32, గ్రేడ్ ఈక్వల్ ఏ, ఓకే. ఇలా ఇలా మనకి ఈజీ వచ్చేస్తుందండి. దీని ట్రావర్స్ అంటారు. సో మనం ఈజీగా డిక్షనరీ యూస్ చేసి ఈజీగా ట్రావర్స్ చేయవచ్చండి. సో లూప్ యూస్ చేసి డిక్షనరీని ట్రావర్స్ చేయవచ్చండి ఈజీగా. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్ డీటెయిల్స్ స్టోర్ చేయడానికి డిక్షనరీ యూస్ చేస్తాం కదా. నేమ్, ఏజ్, మార్క్స్ అన్నీ కూడా అన్నీ ఒక ప్లేస్లోనే ఉంటాయి కదా, ఆల్ ఇన్ వన్ ప్లేస్లో ఉంటాయి. అదండి ఎగ్జాంపుల్ అంటే వాళ్ళ డిక్షనరీ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగితే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఏది చెప్తారంటే స్టూడెంట్ డీటెయిల్స్ని స్టోర్ చేయడానికి డిక్షనరీ యూస్ చేస్తాం. నేమ్, ఏజ్, మార్క్స్ అన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ప్లేస్లో ఉంటాయి కదా, దాన్ని వాటిని డిక్షనరీ అంటూ ఉంటాయి. సో ఫైనల్గా కన్క్లూజన్ ఇస్తాను. సో టుడే మనం ఏం నేర్చుకున్నాం అంటే డిక్షనరీ అంటే ఏంటి, కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటి, యాడ్, అప్డేట్, డిలీట్ ఎలా చేస్తాము,
మెథడ్స్ అంటే లూపింగ్ అంటే ఏంటి చూసాం కదా ఇప్పటి వరకు. సో ప్రాక్టీస్ చేయండి ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్.